MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. పాసమైలారం ఘటన నిజంగా బాధాకరమన్నారు హరీష్ రావు. 2 కిలోమీటర్ల వరకు భూమి కంపించిన విషయాన్ని ఆయన చెప్పారు. 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో 140 మంది ఉన్నారని కార్మికులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏం జరుగుతుంది అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. నేను చెప్పాను కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి, మీడియాకు ఒక ఫోన్ నెంబర్ ఇవ్వండి, సో దట్ వాళ్ళ బంధుమిత్రులు ఫోన్ చేస్తారు. రిలీజ్ ఏ ఫోన్ నెంబర్. ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరికి ఫోన్ చేయాలి, ఎక్కడ ఫోన్ చేయాలి? కార్మికులు, పేదవాళ్ళు పొట్ట చేత పట్టుకొని బతకడం కోసం బీహార్ నుంచి, ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు ఎంత ఆందోళనలో ఉంటారు, వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది, వాళ్ళు ఏ నెంబర్కి మాట్లాడాలి, వాళ్ళు ఇక్కడ రావాలంటే ఎన్ని గంటలు పడుతుంది? ఒక నంబర్ను డిక్లేర్ చేస్తే మీడియాలో వస్తే వారి బంధుమిత్రులు దేశంలో ఎక్కడున్నా, హైదరాబాద్లో ఉన్నా, ఇక్కడ పనిచేసే వాళ్ళైనా ఆ నంబర్కి ఫోన్ చేసి మాట్లాడగలుగుతారు. ఇంతవరకు ఒక నంబర్ ఇయ్యరు మీరు, ఇంతవరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టరు. ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగితే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? అంటే ఈడ వచ్చి నిలబడడం కాదు కదా, సహాయక చర్యల్లో ముమ్మరంగా జరగాలి. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళను కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకుపోవాలి, అది జరగదు. కంట్రోల్ రూమ్ పెట్టరు, ఒక ఫోన్ నెంబర్ ఇయ్యరు. ఏం జరుగుతుంది అన్నట్టు చేస్తున్నాం. అందరినీ కంట్రోల్ చేయడం, లోపలికి వెళ్ళి పోనీయకుండా ఆపడం ఇది కాదు కదా. యూ హ్యావ్ టు సేవ్ ద లైఫ్స్, యూ హ్యావ్ టు ఎంక్వైరీ ద మ్యాటర్. ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకొని పునరావృతం కావద్దు. ఇది పాశమైలారంలో ఈ ఏడాదిలో 3వ సంఘటన. ఇది టోటల్గా బాధ్యత. ఇప్పుడు ఏమైంది, మీకు లేబర్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా బాయిలర్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేయాలి, రెగ్యులర్గా మానిటర్ చేయాలి. ఇలా ప్రజల జీవితాలతో, ప్రాణాలతో చెలగాటం ఆడలేం కదా. డెఫినెట్ గా అంటే ఇప్పుడు బాధ కలిగేది ఏంటంటే వర్కర్స్ ఏమో ఇంకా 80-90 మంది లోపల ఉన్నారు అని పాపం వర్కర్స్ చెప్తున్నారు. ఎగ్జాగరేట్ చేయొద్దు. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా మేము తొందరపడి మాట్లాడొద్దని మేము మాట్లాడట్లేదు. బట్ వర్కర్స్ ఆర్ సేయింగ్ అన్న ఇంకా 70-80 మంది లోపల ఉన్నారు, ఆ 70-80 మంది పరిస్థితి మాకు ఆందోళనగా ఉంది అని బయటకు వచ్చినటువంటి వర్కర్స్ చెప్తా ఉన్నారు. ఇలా స్కిల్డ్ వర్కర్స్ పెట్టకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తూ ఉంది. ఇలా కొంత బాయిలర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, రియాక్టర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు క్వాలిఫైడ్ ఉండాలి, స్కిల్డ్ వర్కర్స్ ఉండాలి. కొంతమంది అడ్డా కూలీలను తెచ్చి ఎవరిని బట్టే వాళ్ళని అక్కడ పెట్టి పెట్టడం ద్వారా కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్గా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఈ కుటుంబాలని ఆదుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి. ఈ ఏరియాలో 1-2 స్పెషల్ ఫైర్ స్టేషన్స్ కూడా, ప్రత్యేకమైన ఫైర్ స్టేషన్స్ కూడా పెట్టి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ జరిగే విధంగా కూడా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము తొందరపడం సాబ్, ఎందుకంటే ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఎక్కువ పొలిటికల్గా మాట్లాడడం కూడా బాధ్యత అనిపించుకోదు. మేము మొత్తం ఇదంతా రెస్క్యూ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత ఇన్ డీటెయిల్ వి విల్ రెస్పాండ్. पाशमैलारम में यहाँ सिगाची पाशमैलारम एरिया में सिगाची क्लोरोकेमिकल्स में मॉर्निंग MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.